సినిమాకి గోపి సుందర్ గారి మ్యూజిక్ ఎలా ఉంది ఫరియా? మీరు పాడతారు కదా? చాలా బాగుంది. ఆల్మోస్ట్ పాడతారని అడిగారు. పాడతాను. తను ర్యాప్ అన్ని బాగా పాడుతుందండి. ర్యాప్ కూడా వచ్చా? చేస్తుందండి. what do you say, what kind of music you do, right? ఏంటది? దఖ్ని ర్యాప్. She does that అండి. ఒకరోజు నాకు వినిపించింది. అవును. అదేదో మాకు కూడా వినిపిస్తే మేము చేయండి, బాగుంటుంది. They have to know your skills కదా. అంతే, ఎగ్జాక్ట్లీ. Even audience will love to know. जानम मामा देखो लाइट ले लो, ये सब मैटरों में नक्को पड़ो, खाली पीली कई को टॉपिक जम कर रहे तुम, जान दो बड़े भाई लाइट ले लो, जानो मामा देखो लाइट ले लो, ये सब मैटरों में नक्को पड़ो, खाली पीली कई को टॉपिक जम कर रहे तुम, जान दो बड़े भाई लाइट ले लो, क्या आपके हाथा साफ है? टूथपेस्ट में नमक और शैम्पू में झाग है, हम्माम की सीट पे भी तशरीफ का नाप है, वाह वाह क्या लाइन थी, आदाब आदाब है। टीवी ऑन करे तो लोग आज चिल्ला ले रहे, बड़े बॉस का घर नहीं जी, न्यूज़ वाले पुकार ले रहे, इतनी पंचायत का एक भाई, इधर खानों से खून निकल रहा, बातों से स्कूल का। I'll do this next time. అమేజింగ్. I want her to do it in Telugu next time. Yeah, probably. ఎలా ఉన్నాయి పాటలు? బాగున్నాయి కదా గోపి సుందర్ గారు? గోపి సుందర్. యూఆర్ ఫ్యాబ్యులస్ ఫరియా. అసలు అంటే యూ హ్యావ్ దట్ స్పాంటేనిటీ అండ్ దట్ లైవ్లీనెస్ ఇన్ యువర్. Thank you, Andy. అండ్ ఈ సినిమాలో గోపి గారు బాగా చేశారు. 4 సాంగ్స్ ఉన్నాయండి. అంటే వి థాట్, ఎందుకంటే చాలా మంది అది కూడా చెప్పడం జరిగిందండి. ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే సాంగ్స్ స్పీడ్ బ్రేకర్స్ అయిపోతున్నాయండి అని ఒక కొత్త టర్మ్ కూడా వచ్చిందండి. సో వి థాట్ ఓకే, కరెక్ట్గా మనకి కథలో ఉండాలి, 4 పాటలే వస్తాయండి. 4 పాటలు మంచి సాంగ్స్ ఇచ్చారండి. అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా చేశారండి. మీరు చేసిన అన్ని క్యారెక్టర్స్లో కూడా మీరు ఎంత ఇది చేసి అసలు బిద్దాస్ బేవర్స్ అలాంటి ఏ క్యారెక్టర్ అయినా సరే మీలో మాత్రం ఒక మన ఇంటి అబ్బాయి మంచితనం బాధ్యత కనిపిస్తుంది. ఐ థింక్ అలానే కదండి, ఇప్పుడు గమ్యం చేసినప్పుడు ఆడు దొంగలా కనిపిస్తాడండి. మంచి దొంగలా కనిపించాడు. మంచోడు బేసిక్గా సినిమాలో క్యారెక్టర్ లాంటిది కాబట్టి మంచి దొంగ. బట్ ఆడు చేసే పనులన్నీ అలాంటివి ఉంటాయండి, అల్లరి చిల్లర పనులు ఉంటాయండి. సో అది బేసిక్ ఏమవుతుందంటే ఇప్పుడు మనకి నవ్వు అంటే చాలా ఇష్టం అండి. ప్లస్ అల్లరి చేసేవాళ్ళంటే మనకి చిన్నప్పుడు ఎక్కువ అల్లరి చేయొద్దు అంటాం కానండి. బట్ అది ఇష్టపడతాం చాలామంది, మనం పేరెంట్స్గా కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి. సో ఐ థింక్ నా సినిమాలు ఎస్పెషల్లీ నా క్యారెక్టర్స్ రాసిన విధానం కానివ్వండి, నన్ను ఎప్పుడు ఎవరో ఒక స్టార్లా చూడరండి. మా ఇంట్లో అబ్బాయిలా చూస్తుంటారు. ఐ థింక్ దట్స్ మేజర్ అచీవ్మెంట్ ఫర్ మీ. సడన్ గా ఎప్పుడన్నా ఎక్కడికి వెళ్తే నన్ను కాల్సీను అంటుంటారు, రే కితకితలు బెండప్పారా అంటుంటారు. సో దట్స్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే మనం వర్క్ని పెట్టి మనల్ని గుర్తుపెడుతున్నాం అంటే కూడా అది తెలియకుండా ఒక కిక్ ఇస్తుంది అండి. అండ్ నరేష్ గారు హ్యాస్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్. చెప్పానా, సాక్షిలో చాలా ఏళ్ల క్రితం ఒక లైఫ్ లైన్ అనే షోలో కార్యక్రమం, ఎవరికో ఏదో ఆర్థిక సాయం అవసరం ఉంటే టక్మని స్టూడియోలోకి వచ్చారు, డబుల్ ప్యాకెట్ పట్టుకుని వచ్చి ఇచ్చేసారు. సీరియస్లీ. అవును. Who does that? I can believe you. Of course, that's. I think it comes as a very natural instinct when you are receiving so much. It is almost a very natural instinct to. అంటే మనం ఎంతేనండి, ఇప్పుడు మనకి దేవుడి దయ వల్ల ఉంది, ఒకరికి సాయం చేసి ఎంత శక్తి మనకు ఉన్నప్పుడు డెఫినెట్గా ఎంత పెడితే అంటే ఎంతో కొంత మనకు మనిషికి తోచినది చేయాలండి. అది అంటే ఆ రోజు మీరు లైవ్లో చేశాం కాబట్టి మీరు చెప్తున్నారు. బట్ అలాంటివి జరుగుతుంటాయండి. అంటే బట్ నాకేంటంటే ఇప్పుడు బయటకి చాలామంది అదే అంటారు, ఏదో ట్రస్ట్ పెట్టచ్చు కదా, మీ నాన్న పేరు మీద ట్రస్ట్ పెట్టచ్చు కదంటే చాలా మందికి ఉన్నారండి. అంటే ఇండస్ట్రీలోనే చాలా మందికి నేను చూస్తూ ఉంటాను కదండి, ప్రొడక్షన్ వాళ్ళు కానీ ఫైటర్స్ కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి వర్క్ తగ్గుతుంటుంది, డాన్సర్స్కి వీళ్ళందరికీ. అండ్ ఇది పెన్షన్ జాబులు కావు, ఇట్స్ నాట్ లైక్ గవర్నమెంట్ రిటైర్డ్ మనకు కూర్చుంటే పెన్షన్ వచ్చేది కాదండి. సో దెన్ అంటే నేను అదే అంటాను, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే చాలు. అవును, అంత ప్రపంచాన్ని మొత్తం చేయక్కర్లేదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనతో 10 మంది లాక్కెళ్తే వాళ్ళు హెల్ప్ చేస్తే చాలు అనిపిస్తుంది నాకు ఇప్పుడు.